రాజులు మొదటి గ్రంథం 19వ అధ్యాయం 4వ వచనం చదవండి. ఒక దిన ప్రయాణము అరణ్యంలోనికి పోయి బదరీ వృక్షం కింద కూర్చుండి మరణాపేక్ష గలవాడై, యెహోవా, నా పితరుల కంటే నేను ఎక్కువ వాడను కాను, ఇంత మట్టుకు చాలును, నా ప్రాణము తీసుకొనమని ఒక ఆడదాని మాటకి ఒక రోజంతా పరిగెత్తాడంటండి. సగం దూరం పరిగెత్తే కన్నా ప్రభు నా తోడు వెనక్కి పరిగెత్తవచ్చు కదా ఏంటండి. ఇంకా భయం వేస్తుంది, ఇంకా ఆలోచన వస్తుంది. ఎక్కడి నుంచి వచ్చాయి ఈ ఆలోచనలు? వెళ్ళిపోయి ఒంటరిగా కూర్చున్నాడు. ఎప్పుడు ఒంటరిగా కూర్చోకండి. ఒంటరిగా కూర్చున్నప్పుడు ప్రభు సన్నిధిలో కూర్చోండి. ప్రభు ఉన్న చోట ఒంటరిగా కూర్చోండి. ప్రభువు లేని చోట ఒంటరిగా ఉన్నావా, వాడు వచ్చి కూర్చుంటాడు, నీ రెండు పక్కల కూర్చుంటాడు. వాడు రెండు పక్కలట్ట కూర్చుంటాడు అంటాడేమో. వాడు వచ్చేటప్పుడు పరివారంతో వస్తాడు. పడిపోయిన దూతలు బోళ్ళు ఉన్నాయి, కుట్టి సాతానులతో వస్తాడన్నమాట. చిన్న చిన్న సాతానులతో వచ్చి నీ చుట్టూ కూర్చొని బుర్రకథ చెప్పేవారు పూర్వకాలం చూడండి. అప్పుడు ఏం జరిగిందంటే తానా అది ఎందుకురా అనుకుంటాం, చెప్పింది మనసులో మాటలో దిగటానికి అది మళ్ళీ రిపీట్ చేయిస్తారనమాట, టైం ఇస్తారు అక్కడ. అలా సాతాను వాడి బీజం విత్తినప్పుడు అది నీ మనసులో నాటే వరకు కూర్చొని తాను కొడతాడు. బదరీ వృక్షం కింద కూర్చున్నాడు అని ఉంది, మోకరించడం లేదు చూసారా. ఎప్పుడు మోకరించేవాడి దైవజనుడు కూర్చున్నాడు ఎందుకు, పడుకుంటారు ఎందుకు? ఇక చేసింది చాలయ్యా, నేను చేసింది చాలు, నా ప్రాణము తీసుకో, ప్రాణం తీసుకో, నా ప్రాణం విసిగిపోయింది. ప్రాణాన్ని విసిగింపజేస్తాడండి సాతానుడు. ముందు పాపానికి చోటిస్తాడు, నెగిటివ్ థాట్స్కి చోటిస్తాడు, నిరుత్సాహానికి చోటిస్తాడు. వాటినే నువ్వు పొదుగుతూ ఉన్నప్పుడు, వాటిని గురించి ఆలోచిస్తూ ఉన్నప్పుడు నీకు ప్రాణం విసిగిపోతుంది. సంసోను వంటి బలవంతుడు ఒక గాడిద ఎముక తీసుకొని 1000 మందిని టప కొట్టగలిగినంత వాడు. దేవుని ఆత్మ అతన్ని ప్రేరేపించినప్పుడు ఎవడతని ముందు నిలవలేకపోయేవాడు. అలాంటి వాడు ఒక వేశ్యకు చోటు ఇచ్చాడు. అక్కడికి వెళ్ళి ఆమె తొడ మీద పడుకుంటున్నాడు, ఆమెతో సహవాసం చేస్తున్నాడు. అర్థమైపోయింది ఆమెకి, ఈమె నన్ను మోసగిస్తుంది, నా బలం ఎందులో ఉందో చెప్పమంటుంది, నా బలం చెప్పేస్తే నన్ను బలహీనుడిగా చేయడానికి అని మొదటిసారి అర్థమైనప్పుడు రెండోసారి ఎందుకు ఉండాలి అక్కడికి, మళ్ళీ మూడోసారి ఎందుకు వెళ్ళాలి అక్కడికి? దినదినము అనుదినము ఆమె మాటల చేత విసిగించుచున్నందున అతడు ప్రాణము విసికి చావగోరెను అనుంది. చూడండి న్యాయాధిపతుల గ్రంథం 16. ఆమె అనుదినము మాటల చేత బాధించి తొందర పెట్టుచున్నందున అతడు ప్రాణము విసికి పారిపోయాను, ప్రాణము విసికి విడిచిపోయాను. అదేంటి ప్రాణం విసికినోడు వెళ్ళిపోవచ్చు కదా ఆమె దగ్గర నుంచి, మళ్ళీ అక్కడే కూర్చోటం ఎందుకండి? ప్రాణము విసికి ప్రార్థించను, ప్రాణం విసికి మోకాళ్ళ మీద పడాను అని ఉంటే ఎంత బాగుండేది. ప్రాణం విసికి ఏమైపోయాడట, చావగా. ఆయన పారిపోయి చావాలని ప్రార్థన చేసుకున్నాడు, ఈయనేమో చావాలనుకుంటున్నాడు. ఏంటండి, ప్రతిసారి మనం నిరుత్సాహపడినప్పుడు మన నోట్లో నుంచి వచ్చే మాటే అది, ఎందుకు వచ్చిన బతుకు. ఏంటండి, ఎందుకు వచ్చిన బతికేంటి? ప్రభా ఎందుకు పుట్టించావు నన్ను అడిగేవాడికి నా బ్రతుకు నా కాలగతులు ఆయన చేతుల్లో ఉన్నాయి. నాకెందుకు ఈ బ్రతుకంటే దేవుడిచ్చినందుకు. దేవుడు నీ పట్ల ఉన్న తలంపులు చాలా గొప్పవి, నా తలంపులు మీ తలంపుల వంటివి కావో. దావీదు అన్నాడు చూడండి, కీర్తన 139 17వ వచనం, దేవా నీ తలంపులు నాకెంత ప్రియమో, వాటి మొత్తం ఎంత గొప్పది, వాటిని లెక్కించదని అనుకుంటున్నా, అవి ఇసుక కంటేనో
దేవా, నీ తలంపులు నాకెంత ప్రియమైనవి, వాటి మొత్తము ఎంత గొప్పది. గొప్ప తలుపులు ఉన్నాయండి దావీదు పట్ల. గుర్రలు కాసుకుంటున్నాడు అని అందరూ ఎత్తిపడేశారు, కానీ తల్లి గర్భములో ఉన్నప్పుడే, నేను పిండముగా ఉన్నప్పుడే, 16వ వచనం కూడా చదవండి. నేను పిండముగా ఉన్నప్పుడే నీ కన్నులు చూచెను, నియమించబడిన దినములలో ఒకటైనను కాకముందే నా దినములన్నీ నీ గ్రంథములో లిఖితములాయను. దేవునికి ఒక ప్లాన్ ఉంది నీ బ్రతుకు పట్ల. ఒక పిండంగా ఉన్నప్పుడే వీడు ఎవడవ్వాలి, అమ్మాయా అబ్బాయా, ఈ సెక్స్ మార్పిడి చేసుకుంటున్నారు బుద్ధి లేనోళ్ళు. ఏంటంటే దేవుడు ముందుగా నేను ఏమనుకోని తల్లి గర్భంలో ఏర్పాటు చేశాడో అది నీవు అవుతున్నావు. ఎవడు మార్చలేడండి. తల్లి గర్భంలో ఎవరు ఈ సెక్స్ మార్పిడి చేసుకునే వాళ్ళు చాలామంది చెప్పేది ఏంటంటే, ఇలాంటి ప్రయత్నాలు మేము చేసినప్పటి నుంచి మా జీవితాల్లో, మా శరీరాల్లో, మా మనసుల్లో మేము అస్థిరమైపోయాం. మేము బలహీనతతో ఉండిపోతున్నాం, మానసికమైన ఆందోళనతో కృంగిపోతున్నాం. దేవుడు చేసిన దాన్ని మార్చాలనుకునేవాడు ఎవడైనా సరే, ఏదైనా సరే, దేవుని ప్రణాళిక దాటి తన ప్రణాళికను వేసుకొని దాంట్లో ముందుకెళ్దాం అనుకునేవాడు ఎవడైనా సరే, ఏ విషయంలోనైనా సరే, వారు చంచలుడే అవుతాడు కానీ స్థిరపడలేడు, ఏమి సాధించలేడు జీవితంలో. నువ్వు ఎంతకాలం దేవుని ప్రణాళికను ఎరగకుండా తిరుగుతావో అదంతా నీ జీవితంలో వేస్ట్. నువ్వు ఏది ఎందుకు పుట్టావో నువ్వు తెలుసుకొని దాన్ని కనుగొన్న రోజు నుండి నీ జీవితంలో జరిగే ప్రతి సంఘటన, అది కీడైన, మేలైన, బాధైన, నష్టమైన, శ్రమైన, ఏదైనా సరే, అదంతా దేవుని ప్రణాళికలోని ఒక భాగం. దేవుడు నేను ఒకవేళ శ్రమల ద్వారా తీసుకెళ్తున్నాడంటే, పోరాటాల ద్వారా తీసుకెళ్తున్నాడంటే, నిన్ను బాగా నెగిషిపెట్టి నిన్ను గొప్ప కార్యాలు, నీ ద్వారా గొప్ప కార్యాలు చేయించాలని అర్థం అన్నమాట. ప్రభు నమ్ముకుంటే నాకెందుకు వచ్చాయి శ్రమలు, ప్రభు చిత్తం చేస్తుంటే నాకెందుకు వచ్చాయి ఆటంకాలు, ప్రభు తలంపు నేను వాగ్దానం తీసుకొని నడుస్తుంటే నాకెందుకు ఈ బాధలు అని అనుకునేవారు అజ్ఞానం. అది ఇట్స్ ఎ ప్రాసెస్, దేవుని ప్రణాళికలో ఒక భాగము. ఆనాడు మోషేని ఒక బాధలో నుండి తీసుకొని వెళ్ళాడు, ఒంటరితనాన్ని అనుభవించాడు, నిందలు భరించాడు, భారాలు భరించాడు. కారణం దానికి తగినట్టుగా దేవుడు మోషేని సిద్ధపరిచాడు. దేవుని తలంపులు చాలా గొప్పవైనవి. అందుకే దావీదు అంటున్నాడు, దావీదు ఆలోచనలు సంకుచితమైన ఆలోచనలే, కానీ దేవుని ఆలోచన తనలోకి వచ్చినప్పుడు తను చేసేవాడు. ప్రభువా, నేను ఎక్కలేనంత ఎత్తైన కొండకు నన్ను, గొర్రెలు కాసుకునేవాడు బెత్లెహేములో కూర్చొని యెరూషలేము కొండలు చూస్తే అందంగా కనపడతాయి, కొండలు వరుసగా. బెత్లెహేములో చిన్న పల్లెటూరు అది. ఆ పల్లెటూరులో పుట్టిన నేను ఆ అందంగా కనపడే ఆ సియోను కొండ మీదకి ఎక్కాలని, ఆ యెరూషలేము కొండల మీద తిరగాలని నేను ఆశపడుతున్నానయ్యా. నేను ఎక్కలేను, నేను చిన్న బాలుణ్ణి, నేను ఎక్కలేను, ఒక సామాన్యమైన మానవుణ్ణి అని చేసిన ప్రార్థన దేవుడు విన్నాడు. దేవుని ఆలోచనలు నెరవేర్చాడు. అదే సియోను పట్టణం మీద చక్రవర్తిగా అభిషేకించబడ్డాడు. కానీ ఆ స్థాయికి చేరడానికి ఎన్నో పోరాటాల నుంచి వెళ్ళవలసి వచ్చింది. నిందలు, అవమానాలు, శ్రమలు, బాధలు, అన్ని విధాలుగా తను పరిశుద్ధపరచబడవలసి వచ్చింది. నీ తలంపులు చాలా గొప్పవి. నీ తలంపులు నాకు బయలుపరచాలని అడిగితే మంచిదండి. మన తలంపుల్ని దాచుకోవద్దు. మన తలంపుల్ని దాచుకోకుండా దాన్ని తీసుకెళ్ళి ప్రభు దగ్గర అప్పగించండి. కొంతమందికి కొన్ని శరీరంలో, కొన్ని భాగాలలో, కొన్ని మర్మావయవాల దగ్గర ఏదన్నా అనారోగ్యాలు వస్తే వాళ్ళు సిగ్గుపడి డాక్టర్ దగ్గరికి వెళ్లకుండా, ఎవరికి చెప్పకుండా అలాగే కొళ్ళబెట్టుకొని అవి చివరికి వారికి మరణానికి దారి తీసేదానికి ఉంచుతారు. నీ ఆలోచనలో కుళ్ళిపోయే ఆలోచన ఏదన్నా ఉంటే, నెగిటివ్ థాట్ ఏదన్నా ఉంటే, నిరుత్సాహ తలంపు ఏదన్నా ఉంటే, పాపపు ఆలోచన ఏదన్నా ఉంటే, అది లోపల దాచుకోవద్దు. కక్కేయి, చెప్పేయి, ఒప్పేసుకో. దేవుడు నిన్ను దేవుడు క్షమిస్తాడు. అక్కడ మళ్ళీ చెప్పాను చూడండి, యెషయా గ్రంథం 55వ అధ్యాయం. యారు యెహోవా వైపు తిరిగిన ఎడల ఆయన వాళ్ళ యందు జాలిపడును. దేవుని వైపు తిరిగిన ఎడల ఆయన బహుగా క్షమిస్తాడు. ఆయన క్షమించే దేవుడు. ఆయన పనికిమాలిన ఆలోచనలు నీలో ఉన్నాయని పడేసేవాడు కాదు. ఆయన నిన్ను కనికరించేవాడు,
క్షమించేవాడు, తన ఆలోచనలతో నింపేవాడు. యెషయా గ్రంథము 55వ అధ్యాయము 8వ వచనాన్ని చదువుకుందాం. నా తలంపులు మీ తలంపుల వంటివి కావు, మీ త్రోవలు నా త్రోవల వంటివి కావు, ఇదే యెహోవా వాక్కు. నా తలంపులు మీ తలంపుల వంటివి కావు, నా త్రోవలు మీ త్రోవల వంటివి కావు, ఇదే యెహోవా వాక్కు. తలంపులు అనేవి కంటికి కనబడవు. మన ఆలోచనలు, మన ఊహలు, మన తలంపులు మన మనసులో గోబూసులాడుతూ ఉంటాయి, తిరుగుతూ ఉంటాయి. మన తలంపులు ఎలాగుంటాయి? సంకుచితమైన తలంపులు, స్వార్థపూరితమైన తలంపులు, అనుమానాలతో కూడిన తలంపులు, భయముతో కూడిన తలంపులు, దుష్ట తలంపులు, చెడు తలంపులు, నీచమైన తలంపులు, పాపపు తలంపులు. మనుష్యుడు చెడిపోయాడు గనుక, అతని హృదయం చెడిపోయింది గనుక, ఆ హృదయంలో నుండి ఉత్పత్తి అయ్యే ఆ తలంపులన్నీ కూడా లోకానుసారమైన, భూ సంబంధమైన, అపవిత్రమైన, స్వార్థపూరితమైన, చెడిపోయిన తలంపులుగా ఉన్నాయి, సంకుచితమైన తలంపులుగా ఉన్నాయి. ఒకవేళ మన తలంపులన్నీ పేపర్లో రాసి పెట్టుకుంటే మనం ఎలాంటి వాళ్ళమో మనకు అర్థమైపోతుంది. మనం తలంచినవన్నీ మాట్లాడినవన్నీ తలంచం. ఒక ఫ్యాక్టరీలో నుంచి ఒక ప్రోడక్ట్ ఎలా వస్తుందో మన హృదయంలో నుండి ఈ దురాలోచనలు వస్తాయని బైబిల్లో చెప్పబడింది. దురాలోచనలు, చెడిపోయినటువంటి తలంపులు, పాడైపోయినటువంటి తలంపులు, అపవిత్రమైనటువంటి తలంపులు. మనం వాటిని అదుపులో పెట్టుకోలేకపోతున్నాం మా తలంపులను చెప్పేవారని చాలామందిని చూస్తుంటాం. ఎప్పుడైతే హృదయం చెడిపోయిందో హృదయంలో నుండి వచ్చేది అంతా చెడిపోయింది. మన తలంపులు ఈ రోజు గురించి ఆలోచన చేస్తాయి, రేపటి గురించి ఆలోచించవు. ఒకవేళ రేపటి గురించి ఆలోచిస్తాయి, కానీ మన జీవితాంతంలో ఏం జరుగుతుంది అనే సంగతి ఎవరన్నా ఆలోచించుకుంటారా? అంత దూరాలోచనలు లేవంటారు కొంతమందికి. ఇవాళ జీతం చేతికి రాగానే ఈ జీతం 30వ తారీఖు వరకు సరిపోవాలి అని ఆలోచించేవాడు జాగ్రత్తగా వాడతాడు. చేతిలోకి డబ్బు రాగానే గబగబ వాటిని ఇష్టానుసారంగా ఆశపడ్డవన్నీ కొనుక్కొని 5వ తారీఖు కల్లా అవజేసుకునేవారు అప్పుల్లో పడకపోతే ఏం పడతారు? మరి వారి ఆలోచనలు పరిపూర్ణంగా లేవు. వ్యక్తి తన బిడ్డకు పెళ్లి చేయాలనుకున్నప్పుడు ఆ పెళ్ళి ఎంత ఆర్భాటంగా చేయాలా, ఎన్ని లక్షలు ఖర్చు పెట్టి చేయాలా, ఎన్ని ఆభరణాలు బంగారం కొనాలా, ఎన్ని వస్త్రాలు కొనాలా, ఎంత భోజనాలు పెట్టాలా అనే విషయం ఆలోచిస్తాడే కానీ పెళ్ళైన 3వ రోజు ఈ పురుషుడు ఈ స్త్రీ, పెళ్ళైన ఈ దంపతులిద్దరూ ఎలా వారి జీవితాల్లో సెటిల్ అవుతారా, ఎలా వాళ్ళకి ఇల్లు తీసుకొని ఉంటారా, ఎలా వారి పోషణ జరుగుద్దా, ఎలా వారి ఇంటికి అవసరమైన వస్తువులన్నీ పొందుకుంటారా అన్న విషయం ఆలోచన చేయకుండా ఒక్కనాటి ఆర్భాటాన్ని గురించే ఆలోచన చేస్తారు. అందుకని అనేక కుటుంబాలలో ఒక్కరోజు సంబరం కొరకు చేసిన అప్పులు బతుకంతా తీర్చుకుంటూ ఉన్నారు. ఏ విషయంలో మనం చూసినా సరే అబ్బాయి అమెరికా పోవాలి, చదివించాలని ఆలోచిస్తారే కానీ చదువు అయిన తర్వాత ఏం జరుగుతుంది, ఎంత సంపాదిస్తాడు, ఏమైనా ప్రయోజనకరమైనదిగా ఉందా అనే ఆలోచన లేకుండా మనం మన మనసులోకి వచ్చిన ఆలోచన నెరవేర్చేసుకోవాలనుకుంటాం అంతే. అంతేకాక మనం కొంతమందికి ఎప్పుడు చూసినా చిన్న ఆలోచనలే ఉంటాయి. మానవుడి ఆలోచనలు ఎప్పుడు కూడా తింటే చాలు, ఉంటే చాలు అనే ఆలోచనతోటే ఉంటాయి. తిండి బట్టల గురించి ఆలోచిస్తారు, ఒకవేళ ఇల్లు వాకిలి గురించి ఆలోచిస్తారు. ఒకవేళ చచ్చిన తర్వాత నాకు ఒక ఇన్సూరెన్స్ ఉంటే నేను మంచాన పడ్డా నాకు సహాయపడుతుంది అనే ఆలోచన చేసుకుంటారు. ఇంకా ఇతర దేశాల వాళ్ళు అయితే చచ్చిన తర్వాత నన్ను ఎవరు కప్పెట్టరేమో అని ముందే భూములు కూడా కొనిపెట్టుకుంటారంట, సమాధులు, స్థలాలు. అంతవరకే ఆలోచన, సమాధి వరకే ఆలోచన, సమాధి తర్వాత ఆలోచన లేదు.
అయితే ఒక ఆధ్యాత్మిక వ్యక్తి తను ఆలోచిస్తున్నప్పుడు మరణం తర్వాత ఉన్న విషయాలు ఏంటి, మరణించిన తర్వాత ఏంటి నా బ్రతుకులో అనే విషయాలు కూడా ఆలోచిస్తాడు. ఈ రోజున మన తలంపుల్ని పరీక్షించుకుంటే మనం ఎలాంటి వారేమో అర్థమైపోద్ది. మన తలంపుల మీద మనం ఆధారపడితే మనం నిరుత్సాహపడిపోతాం, కృంగిపోతాం. మన తలంపులు భయభీతులతో కూడినవి, భవిష్యత్తు గురించిన దిగులుతో కూడినవి, కంటికి కనబడే వాటిని గురించే ఆలోచించే తలంపులు. కొంతమంది తలంపులు ఎప్పుడు కూడా ఎలా మోసం చేయాలా, ఎలా దొంగతనం చేయాలా, ఎలా మస్కా కొట్టాలా, ఎలా వాళ్ళని మన అదుపులోకి తీసుకోవాలా, ఎలా వారిని పాడు చేయాలా, ఎలా వారిని కంట్రోల్ చేయాలా, ఎలా వారిని వీరిని అవి ఎలా ఎలా తప్పించుకొని చేయాలా అనే కుయుక్తితో కూడిన ఆలోచనలు ఉంటాయి. మనిషిని చూసినప్పుడు మనిషిని అందరూ పసిగట్టగలుగుతారు, ఎలాంటోడో వాడి వస్త్రాలను బట్టి, వాడి యొక్క మాటలను బట్టి. కానీ ఎవ్వరికీ తెలియదు హృదయం అనేది ఒక అగాధం లాంటిది. ఆ హృదయంలో ఉన్న అగాధంలో ఉన్న ఆలోచనలు ఎవ్వరికీ అంతుపట్టవు. ఇంకా చెప్పాలంటే నీ హృదయములో ఉన్న ఆలోచనలు నువ్వే పసిగట్టలేవు, నీకే తెలియదు నీ ఆలోచన ఎలాంటిదో. యూదా ఇస్కరియోతుకి ఒక ఆలోచన పుట్టిందంట. ఎక్కడి నుంచి పుట్టింది? ఎప్పటి నుంచో అతనిలో ఒక ఆశ ఉంది. యేసు ప్రభువును రాజు చేయాలి, తన మంత్రి అవ్వాలి, ప్రజలకి పెద్ద గొప్పగా ఉండాలి అని. ఎప్పుడైతే సిలువకి వెళ్ళిపోతున్నాడో ఇంకా ఈయన ద్వారా నాకు ప్రయోజనం లేదు, కనీసం ఒక 30 వెండి నాణాలు సంపాదించుకుందాం అనే ఆలోచన వచ్చింది. అననీయ సప్ఫీరాలు తమ కలిగిందంతా దేవుని సేవకిద్దామని మనసులో అనుకున్నారు. తీరా వచ్చిన తర్వాత, డబ్బు చేతిలోకి వచ్చిన తర్వాత ఒక ఆలోచన వచ్చింది. ఎందుకు ఇంత ఇవ్వాలి? ఆలోచన వచ్చింది. మన ఆలోచనలకి పుషింగ్ ఇచ్చేవాడు ఒకడు ఉన్నాడండి. ఎవడో తెలిసాడు? నీకు ఆలోచన రాకపోతే మనకి కొన్ని సందిగ్ధతల్లో ఉంటాం, కొన్ని పరిస్థితుల్లో, కొన్ని విషయాల్లో ఎటు తోచని పరిస్థితుల్లో ఉంటాం. నెగిటివ్ పాజిటివ్ తలంపులు కూడా మనకు వస్తుంటాయి. మన తలంపులన్నీ మంచి అని చెప్పలేము, చెడ్డ అని చెప్పలేము. మంచి ఆలోచనలు వస్తాయి, చెడ్డ ఆలోచనలు వస్తాయి. ఎందుకంటే మంచి చెడ్డలో చెట్టు నిచ్చు ఫలమును తిన్నారు కదా, కాబట్టి మంచి ఉంది, చెడ్డ ఉంది. కానీ ఈ మంచేది చెడ్డేది అని వేరు చేయగలిగిన శక్తి, మంచి చెయ్యాలని బలం మనకు లేదు. కాబట్టి ఒక చిన్నపిల్లోడికి నుప్పులో చేయబెడితే కాలుతుందని తెలియదు వాళ్ళకి. కాబట్టి వాళ్ళు చూసేగా ఎర్రగా ఉందని పోయి చేయబెడతారు. ఒకసారి కాలిందనుకో, రెండోసారి ఏం చేస్తారు తెలుసా? ఆ పక్కకే వెళ్ళరేక, వాళ్ళకి అర్థమైపోద్ది. అందులో మన జీవితాల్లో కూడా పడి లేచిన తర్వాతే కొన్ని విషయాలు తెలుసుకోగలుగుతున్నాం. కొంతమంది అప్పటికీ వారి జీవితంలో తెలుసుకున్నప్పటికీ ఆ తలంపులను జయించలేని పరిస్థితుల్లో ఉంటారు. ఖచ్చితంగా చెప్పాడు యెహోషువ, శపితమైన దాన్ని దేన్ని మీరు ముట్టుకోవద్దు, దేనిని మీరు సొంతం చేసుకోవద్దు అంటే. ఆకాను ఒక బంగారు కమ్మిని చూశాడు, మంచి వస్త్రాన్ని చూశాడు. చూచి ఆశించి, ఒక ఆశ వచ్చింది, అది తీసుకోవాలని ఒక తలంపు వచ్చింది. లేదు ఇది శాపితమైంది, ఇది తీసుకోకూడదని చెప్పారు కదా, యెహోషువ దైవజనుడు చెప్పాడు కదా అన్న మనసాక్షి తనకు పీకుతున్నప్పటికీ ఎవరు చూశారులే, ఏమవుతుందిలే అనుకున్నాడు. దాన్ని తీశాడు, దాచుకున్నాడు. సాతానుడు మన తలంపుల్ని పాడు చేసేవాడుగా ఉన్నాడండి. ఎప్పుడైనా నీలో నెగిటివ్ థాట్ వచ్చిందంటే అది సాతాను సంబంధమైంది. ఇవాళ చాలామంది పీడించబడుతున్నది ఏ రోగంతో అంటే, శరీర సంబంధమైన రోగాలు 100 కొలది ఉన్నాయి, పక్కన పెట్టండి. వాటిని ఎట్టొకట ట్రీట్ చేయొచ్చు. కానీ మా ఆలోచనల్లో నెగటివ్ థాట్స్, ఎవ్రీథింగ్ ఏదైనా సరే వ్యతిరేకంగానే తలస్తారు. ఏ ఆలోచన వచ్చినా దాంట్లో పాజిటివ్ నెగిటివ్ ఉంటుంది. పాజిటివ్ సైడ్కి వెళ్ళరు అసలే. లాభం వస్తుందా నష్టం వస్తుందా అన్నప్పుడు నష్టం వస్తుంది అనుకుంటాం అంతే. మేలా కీడా అన్నప్పుడు కీడే అనుకుంటారు అంతే. వాళ్ళు ప్రేమిస్తున్నారా మనల్ని ద్వేషిస్తున్నారు అనుకుంటారు. ఏంటంటే ప్రతి దాంట్లో కూడా నెగిటివ్ తీసుకొని పాజిటివ్ని
థాట్కి చోటు ఇవ్వలేనటువంటి బలహీనులైపోయారు ఈ రోజున అనేక మంది. అది నెగిటివ్ ఈజ్ ఆల్వేస్ ఆఫ్ ద డెవిల్. నెగిటివ్ థాట్ సాతాను సంబంధమైంది, పాజిటివ్ థాట్ ప్రభు సంబంధమైంది. పాజిటివ్ తలంపుకే మరో మాట ఉంది, విశ్వాసం. విశ్వాసం అంటే ఏది చూడకపోయినా, ఏమి లేకపోయినా నా దేవుడు నాకు సహాయం చేస్తాడు అనేటువంటి ఒక మంచి ఆలోచన, ఒక గొప్ప ఆలోచన. అందుకే విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టలై ఉండడా అసాధ్యం. విశ్వాసం కొట్లో కొనుక్కునేది కాదు. విశ్వాసం ఒక్క రోజులో పరలోకం నుంచి నా మీద పోసేయమంటే బకెట్లతో పాటు పోసేసేది కాదు. వినుట వలన విశ్వాసం కలుగుతుంది. దేవుని మాటలు వినటం వలన విశ్వాసం కలుగుతుంది. అంతేకాదు విశ్వాస పరీక్షలు ఉంటాయి. క్లాస్ రూమ్లో పిల్లలు చదువుకోవటం వల్ల చదువు వస్తుంది. మరి పరీక్షలు ఎందుకు పెడుతున్నారు? వారు చదువుకున్నది మనసును పట్టిందా లేదా, వంట పట్టిందా లేదా అని తెలియడానికి ఏముంటాయి? పరీక్షలు ఉంటాయి. పరీక్షలు ఉన్నప్పుడే ప్రమోషన్ అవుతూ ఉంటుంది. ఒక్కసారి వాళ్ళకి 10th పరీక్ష పెడితే అందుకే చాలామంది ఫిల్టర్ అయిపోతున్నారు. ఏ సంవత్సరానికి ఆ సంవత్సరం పరీక్ష పాస్ అవుతూ వెళ్ళేవాడు 10th ఫస్ట్ ర్యాంక్లో పాస్ అవుతాడు. ఏ సెమిస్ట్రీకి ఆ సెమిస్ట్రీ ముగించిన వాడు ఫైనల్ ఎగ్జామ్స్లో మంచి మార్కులు తీసుకొచ్చుకుంటాడు. విశ్వాస పరీక్షలు ఉంటాయి మనకు. చిన్న వాటిల్లో దేవుడు పరీక్ష పెడతాడు. నీకెంత విశ్వాసం ఉందో. డబ్బు విషయం అండి, డబ్బు విశ్వాసం అంటే డబ్బే అనుకుంటారు కొంతమంది. డబ్బు కంటే గొప్పవి చాలా ఉన్నాయి. డబ్బు విషయంలో విశ్వాసం కావాలి, దేర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్. ఒక దేవుని సేవ చేసే వ్యక్తి నెలకింత నాకు శాలరీ వస్తుందన్న ఒక ఉద్యోగస్తుడిలాగా అనుకోలేడు. ఉద్యోగం చేస్తే గ్యారంటీగా నీ శాలరీ స్లిప్ వస్తుంది నీకు 1వ తారీఖు, 31వ తారీఖు. కానీ ఒక సేవకు వచ్చిన వాడు గ్యారంటీగా నాకు ఈ డబ్బులు వస్తాయి అని విశ్వాసం ఉంటే తప్ప అది సాధించలేం. వస్తాయి, రాకపోతాయి, ఏం జరుగుతుందో తెలియదు, ఏమవుతుందో తెలియదు. కానీ నేను నమ్మిన దేవుడు గొప్ప దేవుడు అన్నప్పుడే అది మనం చూడగలుగుతాం. విశ్వాసం అనేది చిన్న చిన్న విషయాల్లో మనం నేర్చుకోవాలి. మన బిడ్డల విషయంలో విశ్వాసం నేర్చుకోవాలి. చాలామంది దిగులు ఇవ్వాలి, మా బిడ్డలు ఏమైపోతారో, మా బిడ్డల భవిష్యత్తు ఏమైపోద్దో, మా బిడ్డలకి వివాహాలు అవుతాయో లేదో, మా బిడ్డలకి బిడ్డలు పుడతారో లేదో, పెళ్ళైతే భార్య భర్తలు సమాధానంగా ఉంటారో లేదో అనే అనేకమైన భయాలతో మనుషులు, తల్లిదండ్రులు కూడా కృంగిపోతూ ఉన్నారు. వాక్యం వింటే, వాక్యం చదివితే, ప్రార్థన చేస్తుంటే విశ్వాసం పెరుగుతుంది. నా తలంపులు మీ తలంపులు లాంటివి కావు. మీరు ఈ రోజు గురించి ఆలోచిస్తారు, నేను మీ జీవితాంతం గురించి ఆలోచిస్తున్నా. మిమ్మల్ని పరలోకం చేర్చే వరకు మీ గురించి నేను ఆలోచిస్తున్నా. సమాధిలో చేరే వరకు కాదు దేవుడు ఆలోచన మన కొరకు. పరలోకంలో ఆయన సింహాసనం మీద కూర్చుండబెట్టే వరకు నీ పట్ల ఒక ప్రణాళిక ఉంది, ఒక ఉద్దేశం ఉంది, ఒక తలంపు ఉంది. అందులో పరలోకంలో కూడా నిన్ను ఒక ఉన్నతమైన వ్యక్తిగా చేయాలని ఆశ కలిగి ఉంది. చాలామంది పరలోకం వెళ్ళాలి అంటారే కానీ పరలోకంలో కూడా హెచ్చు తగ్గులు ఉంటాయా, ఉండవా? చెప్పండి చూద్దాం. రాత్రి మగళ్ళు నిద్రాహారాలు మాని సేవ చేస్తున్న మాలాంటి సేవకుడికి గెట్ టుగెదర్కి వచ్చి గంట కూర్చొని పోతున్న మీకు ఒకే సింహాసనం ఇస్తాడంటారా? ఏం మాట్లాడటం లేదు. దేవుని కొరకు నిందించబడి, కష్టపడి, నష్టపోయి, అవమానాల పాలైన వాళ్ళకి, దేవుని నామల ఆశీర్వాదాలు, అభివృద్ధులు పొంది హాయిగా ఉన్నోళ్ళకి పరలోకంలో ఒకే ప్రతిఫలం ఉంటుందంటారా? చెప్పండి. మరి లోకంలో ప్రమోషన్స్ కావాలని ఆశపడతాం కదా, అభివృద్ధి కావాలని ఆశపడతాం కదా. పరలోక రాజ్యంలో కూడా నేను దేవుడు మెచ్చేవాడిగా ఉండాలి, దేవునికి ఇష్టడుగా ఉండాలి, దేవునికి ఇష్టరాలుగా ఉండాలి అనే ఆశ మనలో కలిగినప్పుడు మన జీవితం అంతా ఆయనకి అంకితం చేసుకుంటాం. మన ఆలోచనలన్నీ ఆయన చేతుల్లో పెట్టేస్తాం. మన భవిష్యత్ అంతా ఆయనకి అప్పగించేసుకుంటాం. నేను నమ్మిన దేవుడు నమ్మదగిన వాడు, నన్ను విడిపడు అన్నది మన మనస్సులో రూఢిగా విశ్వసిస్తాం. మన సంకుచితమైన తలంపులు విడిచిపెట్టాలండి.
పనికిమాలిన ఆలోచనలు నీలో ఉన్నాయని పడేసేవాడు కాదు ఆయన. నిన్ను కనికరించేవాడు, క్షమించేవాడు, తన ఆలోచనలతో నింపేవాడు. దయచేసి లేచినబడి ప్రార్థన చేసుకుందాం. కొద్ది క్షణాల్లో మనం వెళ్ళిపోతున్నాం. ప్రతి ఒక్కరు ప్రార్థన చేసుకుందాం. నా పట్ల నీ తలంపులు బయలుపరచు నాయనా. నీ ప్రణాళిక నెరిగి నీ చిత్తములో బతకడానికి నాకు సహాయం చేయని ప్రతి ఒక్కరు నోరు తెరిచి ప్రార్థన చేద్దాం. ఎవరు అటు ఇటు తిరగొద్దు, ఎవరు అటు ఇటు చూడొద్దు, కళ్ళు మూసుకోనండి. చాలా ప్రాముఖ్యమైన సమయం ఈరోజు. ఆయన మెల్లడి స్వరముతో ఆనాడు ఏలియాతో మాట్లాడిన దేవుడు నీతో మాట్లాడాలని, తన చిత్తాన్ని ప్రణాళికను ఏలియాకు బయలుపరిచిన దేవుడు నీకు బయలుపరచునాలని, ఆనాడు దావీదుకు అవగాహన ఇచ్చిన దేవుడు నీవు అర్థం చేసుకునేటట్టుగా ఆయన ఆలోచనలు నీ మనస్సును తెరవాలని ఆశపడుతున్నాడు. నీ తలంపులు దాచుకోవద్దు, ఒప్పుకో. నాయన, నా తలంపులు అసూయతో నిండిని అయ్యా, గర్వంతో నిండిని అయ్యా, స్వార్థంతో నిండిని అయ్యా, స్వీయ పరితాపంతో నిండిని అయ్యా, దిగులుతో నిండిని అయ్యా. నా తలంపులు చెడిపోయిన తలంపులు అయ్యా. నన్ను క్షమించు, నన్ను విడిపించు. నా ఆలోచనలు ఒప్పుకుంటున్నాను. నీ ఆలోచనలతో నన్ను నింపు, నీ తలంపులతో నన్ను నింపని నోరు తెరిచి ప్రార్థన చేద్దాం. ప్రతి ఒక్కరు నోరు తెరిచి ప్రార్థన చేద్దాం. ప్రార్థన. రెండు చేతుల పైకెత్తి ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ఒక్కసారి నీవు చూడయ్యా. నీ చేత పట్టబడిన మమ్మల్ని చూడయ్యా. నీవు మమ్మల్ని పట్టుకున్నావనే దానికి సందేహం లేదయ్యా. ఎందరో తప్పించుకొని తిరుగుతుండగా, ఎందరో తమ ఇష్టానుసారంగా తిరుగుతుండగా, ఎందరో తమ జీవితాలను వృధాపరుచుకుంటుండగా మమ్మల్ని ఏరుకొని, కోడుకొని, ఆకర్షించుకొని నీ వాక్యాలతో బలపరచాలని, నీ చిత్తములో స్థిరపరచాలని నీవు ఏర్పాటు చేస్తున్నందుకే వందనములయ్యా. నీ తలంపులు దయచేయి నాయన, నీ ఆలోచనలు దయచేయ్యా. నీ ప్రణాళిక చేయకుండా సాతాను పెట్టే ఆటంకాలను తొలగించుటకు సహాయం చేయి. సిలువెక్కవలసి ఉందని, దేవుని చిత్తమని, దేవుని తలంపని, తండ్రి ఆలోచనని, నేను సిలువేయబడి 3వ రోజు లేస్తానంటే పేతురు నాయన ఇది నీకు దూరమగునుగాక అని ఆటంకపరిచినట్లు సాతాను మమ్మల్ని ఆటంకపరచకుండా, సాతాను తలంపులు మమ్మల్ని ఆపివేయకుండా సహాయం దయచేయి. మనుషుల ద్వారా కానీ, మాలో నుండి కానీ లోకానుసారమైన తలంపులు రాక నీ చిత్తమే నా పట్ల సిద్ధించునుగాక. ఎందు నిమిత్తమై నేను క్రీస్తు యేసు చేత పట్టబడితినో దానిని పట్టుకున్నటకు పరిగెడుతున్నానన్న పౌలు వలె మరణము వరకు నమ్మకంగా ఉండడానికి మాకు సహాయం ఇచ్చాయి. మేము ఎప్పుడు ఏది చెయ్యాలో, ఎప్పుడు ఎలా ఉండాలో, ఎప్పుడు ఎటువంటి స్థితిలో నీ సాక్షులుగా బ్రతకాలో అన్న ప్రతిదీ నీ ప్రణాళికలో ఉంది కనుక మాలో ఉన్న యాంగ్జైటీ తీసివేయి నాయన, ఆతృత తీసివేయి నాయన, భయం తీసివేయి ప్రభువా, అయోమయ స్థితి తీసివేయి నాయన. నమ్మి అద్భుతాలు చూస్తానికి సహాయం ఇచ్చాయి, నమ్మి నీ చేతుల్లో వాడబడటానికి సహాయం ఇచ్చాయి. ప్రతి అడుగు నీ చిత్తములు వేయటానికి, నిన్ను మహిమపరచటానికి మా ఒక్కొక్కరికి నీ సహాయము చేయవని యేసు క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసమును కూడి వచ్చిన మనందరికీ ఇప్పుడు సదాకాలము తోడై ఉండునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.